నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశాం. మరి ఈ వారం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మనం నేర్చుకోబోతున్నామో తెలుసా? నాగర్ కర్నూల్. మరి నాగర్ కర్నూల్ స్పెషల్స్ గురించి, అక్కడ వంటకాల గురించి మనకు తెలియజేయడానికి మన సెట్ కు విచ్చేశారు సాయి జ్యోతి గారు. మరి ఆలస్యం చేయకుండా జ్యోతి గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి. హాయ్ సాయి జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సాయి జ్యోతి గారు నాగర్ కర్నూల్ నుంచి వచ్చారు కదా, ఎలా ఉన్నారు మన వాళ్ళందరూ? అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారా? ఓకే. సో మరి నాగర్ కర్నూల్ మీకు పుట్టినిల్లా మెట్టినిల్లా? మెట్టినిల్లు. అత్తవారిల్లు. పుట్టినిల్లు ఎక్కడో? నాగర్ కర్నూల్కు 25 కిలోమీటర్లు దూరంలో పెద్ద కొత్తపల్లి. అక్కడెక్కడే. మీ అత్తయ్య వాళ్ళది నాగర్ కర్నూల్. డైరెక్ట్ నాగర్ కర్నూల్లోనే ఉంటారు. ఓకే. సో అయితే మీకు పెద్ద కొత్తదనం ఏముండదు అత్తవారింటికి పుట్టినింటికి, అంతే, మొత్తం అంతా ఒకటే కాబట్టి. ఓకే. సో మీరు వంటలు బాగా చేస్తారా? చేస్తాను, బాగా బాగా. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నమాట. మీకు వంటలు చేస్తే ఎవరు బాగా మెచ్చుకుంటారండి మిమ్మల్ని? తిన్న ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఓకే. సో ఇలాంటివి మనకి పొగడ్తలు అలవాటు అయిపోతే ఇంకా ఇంకా బాగా చేయాలి, కొత్త కొత్తవి చేయాలనిపిస్తూ ఉంటాయి కదా కదా అనిపిస్తుంది. అదే ఇన్స్పిరేషన్ కదా. అంతే. ఎస్, మీరు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు నేను కూడా అంటున్నాను, మీరు ఇంకా బ్రహ్మాండంగా చేసి నాకు తినిపించాలన్నమాట. మీ మెప్పు కూడా నేను పొందుతారా? ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. మరి ఆలస్యం చేయొద్దు. నాగర్ కర్నూల్ స్పెషల్స్ లో భాగంగా ముందుగా మన వాళ్ళకి ఏ వంటని పరిచయం చేస్తున్నారు? కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి. రెడీగా ఉన్నారా? నేర్చేసుకుందామా? కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నాకైతే ఇక్కడ చూసిన తర్వాత ఓకే, కానీ పేరు గుర్తు పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. కరివేపాకు అంటేనే జుట్టుకు మంచిది, కంటికి మంచిది అంటూ ఉంటారు. కరివేపాకు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చూడాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కరివేపాకును కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. సో స్టవ్ ఆన్ చేయాలి. స్టార్ట్ చేయండి. ఇంకా ఓం నమో విఘ్నేశాయ నమః. వెరీ గుడ్ అబ్బా. మనకు వేడి కావాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నూనె వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక సగం కప్ వేస్తున్నాను. ఓకే, ఇవి బాగా వేగాలా? కావాలి. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు సాయి జ్యోతి గారు మీరు? నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నాగర్ కర్నూలు జిల్లాలో. ఓకే. తెలుగు. తెలుగు ఉపాధ్యాయురాలుగా మీరు పనిచేస్తున్నారన్నమాట. అవును. అయితే మనం ఈ కార్యక్రమం అంతా కూడా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు తెలుగు ఉపాధ్యాయులు కాబట్టి ఎక్కడన్నా ఆంగ్ల పదం వచ్చిందంటే మీరు నన్ను దండిస్తారు, నేను దాన్ని భరించలేను. అందుకనే అయితే ఇక్కడ ఏమైందంటే మన భాషలో మిళితమై ఉంటాయి కాబట్టి అడపాదడప ఆంగ్ల పదాలు వస్తుంటాయి. కాకపోతే అవి రాకుండానే మాట్లాడుకోవాలి. సరే, ఇది మన ఇద్దరికి దీన్ని ఏమంటారు? ఛాలెంజ్ ఏమంటారు? ఏమంటారు తెలుగులో? పరీక్ష. ఇది మన ఇద్దరికి పరీక్ష. ఓకేనా? సరే, అయితే ఇవి తీద్దాం మనము. నేను తీసేనా ఇందులో? నేను తీసేస్తాను. తీసినట్టుగా మనము అందులో వేసుకొని అన్ని ఒకసారి వేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ భాషలో ఎక్కువగా అందులో ఇందులోనే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దాన్ని ఏమనాలో తెలియదు కాబట్టి, మన ఇద్దరికి పరీక్ష ఉంది కాబట్టి. ఓకే, మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాము. పచ్చిమిర్చి. మూత తీసుకోండి. టప్ టప్ లాడుతుందా? ఏమో మరి. మీకు వంట చేయడం అంటే కొంచెం భయంతో కూడుకున్న పనేమో అనిపిస్తుంది. ఏం లేదు. ఏం లేదా? కాకపోతే భయం లేదు, ముందు జాగ్రత్తగా. అంతే. నాకు అస్సలు భయం లేదు. వేడి నూనె చేసుకుంటాను నేను. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? అందుకదా ఇప్పుడు ఘాట్ వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ పచ్చి కొబ్బరి ఇంకా ఆఫ్ చేయి, బంద్ చేయి. అంతే తీసేద్దామా? కొంచెం సేపు ఆ వేడి పట్టాలి. వేయించుకోవడం పూర్తయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులో వెల్లుల్లి రెబ్బలు. అయితే ఇక్కడ పెట్టేసుకోండి మీరు, కావాల్సినవి దాని తర్వాత ఒకటి వేసేది. వెల్లుల్లి రెబ్బలు ఇష్టం ఉంటే పొట్టు తీసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు. ఇక్కడ మనకు ఈ మెత్తటి ఉప్పు వాడేదానికంటే రాళ్ళ ఉప్పు అని దొరుకుతుంది, ఆ ఉప్పు వాడాలన్నట్టు. ఇది కొంచెం మనకు తెలిసేది కూడా కష్టంగా ఉంటుంది. చాలా కొత్తగా చేసే వాళ్ళకైనా, పాతగా వంటకాలు చేసే వాళ్ళకైనా కష్టం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి మనం. ఓకే, మాకు ఇదే ఈజీ అనిపిస్తుంది అండి. ఆ రాళ్ళు కళ్ళుప్పు అన్నది తెలియదు క్వాంటిటీ. అంటే అది వేసుకున్న తర్వాత అవసరం పడితే ఇది వేసుకోవచ్చు, కానీ అదే వాడాలంటారు కదా, అట్లా. ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేసుకునేది. వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. సరే, అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. ఎలా మెత్తగా రుబ్బుకోవాలి ఒకసారి. ఒక్కలు దెబ్బలు. ఏంటండి ఒక్కలు దెబ్బలు? ఒక్కలు దెబ్బలు అంటే కచ్చా పచ్చగా. ఇదేదో కొత్త వర్డ్ విన్నాను, ఒక్కలు దెబ్బలు. బాగుంది. ఓకే ఓకే, మనకు వాసన కూడా వస్తుంది చూసారా. ఇప్పుడు మనము పోపు చేసుకుందాం. ఓకే, మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాం. అంతే. నూనె, పోపు తగినంత. అయితే ఇక్కడ నేను చింతపండు ఎందుకు పెట్టానంటే, కొద్ది మంది చింతపండు తినడం లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇందులో గ్రైండ్ చేసినప్పుడు వేసుకోవచ్చు. ఓకే, లేదనుకోండి ఆ చింతపండు మేము తినము అనుకుంటే ఇలా ప్లెయిన్ గా చేసుకోవచ్చు. అది కూడా కాదు అనుకుంటే నిమ్మకాయ ఇష్టపడతారు కదా, నిమ్మకాయ వేసుకోవచ్చు. అది కూడా కాదనుకోండి పెరుగు, కొంచెం పెరుగు కలపచ్చు. అట్లా. నిల్వ ఉంటుందా మరి? నిల్వ అంటే 2 days. పెరుగు అయితేనేమో ఒకటే రోజు. ఇక్కడ మనకు ఆయిల్ వేడైంది, నూనె, ఆవాలు. ఇప్పుడు ఎండాకాలం అనేసి కొంచెం వేస్తుంది. జీలకర్ర, మినప్పప్పు, మనము ఇది కరివేపాకు వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం కూడా లేదు, వేస్తే ఇంకా. కానీ తాలింపు అంటే మనకి ఆ లుక్ కరివేపాకు దట్టే వస్తుంది. ఎండుమిర్చి, చివరగా పసుపు. ఓకే, ఇక్కడ మనం పసుపు ఫస్ట్ వేసామనుకోండి అదంతా మాడిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు మినపప్పు కాలేదు కదా. అవునవును. అలా. జ్యోతి గారు, తాలింపు మనకి రెడీ అయిపోయింది. అవును. ఇంకా ఏం వేస్తారు ఇందులో? పసుపు, చిటికెడు పసుపు. ఇంకా స్టవ్ బంద్ చేసేయచ్చు, కట్టేద్దాం. హిందీకి వెళ్ళిపోయిన బంద్. ఇంకా మనము ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమము ఇందులో వేసేసి కలిపేస్తే కలిపేసేయండి. ఇక్కడ మనకు పట్టుకోవాలి, చెప్పలేమన్నట్టు. మనం చేస్తున్న విధానాన్ని మన పిల్లలు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళు ఇలా కలపడానికి వెళ్ళి మీద వేసుకుంటే కష్టం అవుతుంది కాబట్టి మనం స్ఫూర్తిదాయకులం మనం. అయిపోయింది కదా, తీసేస్తాను నేను. అయితే మనము ఎక్కడన్నా ప్రయాణం చేసే సమయంలో తీసుకెళ్తుంటాం కదా బాక్స్, అప్పుడు ఇది ఏం చేయాలంటే ఇంకా కొంచెం బాగా వేడైందాక ఉంచాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ ఉండదు కదా మన దగ్గర, అందుకని అట్లా కొంచెం వేడైన తర్వాత అయితే ఇంకా 2 రోజులు అయినా కానీ మంచిగా ఉంటుంది.
చూసారు కదా, చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాము కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 5, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పసుపు చిటికెడు. కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి, తర్వాత ఇందులో కరివేపాకు వేసి వేయించుకుని ఒక మిక్సీ జార్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుని కరివేపాకు మిక్సీ జార్ లో తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి ఒకసారి వేయించుకుని చివరిగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసి కలిపి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి రెడీ. కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరప పొడి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అనుకుంటున్నారు కదా, రండి చూసారు. వాసన ఆగట్లేదు కదా. తినండి. బ్రహ్మార్పణం. చాలా బాగుంది కదా, చాలా బాగా కుదిరింది. ఉద్దిగా తినడానికి కూడా చాలా బాగుందండి. చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో. లేదు, కానీ పులుపు ఇష్టం అయ్యే వాళ్ళు ఇలా కూడా బాగానే ఉంది, కొంచెం వేసుకోవచ్చు అన్నట్టు. నాకు యాక్చువల్గా పులుపు అంటే చాలా ఇష్టము, ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ సరిపోయింది, చాలా బాగుంది. ఓకే, మరి మంచి రెసిపీ నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? నింపుడు బెండకాయలు. నింపుడు బెండకాయలు, స్టఫ్డ్ బెండి కదా. నింపుడు బెండకాయ మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నింపుడు బెండకాయ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ నింపుడు బెండకాయలకి నింపాలి కాబట్టి బెండకాయలో అది ఏ విధంగా మనం కట్ చేసుకోవాలన్నది చూపిస్తారా? చూపిస్తాను. కింది పక్క కొంచెం తీసేయాలి, ఇంకా పైన అలాగే ఉంచుకోవాలి. ఓహో, మనం మిరపకాయ బజ్జీలకు చేస్తాం కదా, ఈ విధంగా. ఓకే, పొడువుగా చీల్చడం. ఓకే, అట్లా అన్ని అలానే. ఓకే అండి, మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మరి వంటని. మొదలు పెడతా. స్టవ్ ఆన్ చేసేద్దామా? చూసారా ఎన్ని అగ్నిదేవునికి ముక్కోవాలి. ఇన్ని ఆంగ్ల పదాలు మాట్లాడేస్తున్నాను కదా. అయితే మేము మా తెలుగు తరఫున కూడా టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ, ఈ మన నటీనటులను అందరినీ కలిసి కూడా తెలుగు భాష కోసం కృషి చేయాలని మా తెలుగు కూటమి నుంచి కూడా మేము అనుకుంటున్నాము, విన్నతులు కూడా సమర్పిస్తున్నాము. చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అమ్మ భాష, అమృత భాష, అజంత భాష మరి అంతమయ్యే ప్రమాదంలో ఉంది. అవును. ఇక తర్వాత కాలంలో మా అమ్మమ్మల కాలంలో ఇవి తెలుగు అక్షరాలట, తెలుగు మాట్లాడేవారట అని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది అతి కొద్ది కాలంలో. అలా అనుకున్నప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఏం చేస్తాం? వేడయింది కదా నూనె. ఇక్కడ మనకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. వేడయింది. ఇప్పుడు మనం బెండకాయలు చీల్చి పెట్టుకున్నాం కదా మనము, అవి వేసేసేయాలి. ఓకే, ఇంకా ఇలా కలుపుకుండాలి. కాస్త బాగా వేగాలేమో కదా, కొంచెం మెత్తబడతాయి. మీరు టీచర్ గా, ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఇంకా మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబం, మా శ్రీవారు వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు. ఇక మా పాప ఇక్కడే. ఉపాధ్యాయులే. మీది లవ్ మ్యారేజా? లేదు లేదు, ఏం లేదు, అరేంజ్. అంటే కావాలని అదే వృత్తిలో ఉన్న వాళ్ళని ఇచ్చి చేయాలని అనుకున్నారు అప్పట్లో? అంటే నేను చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం రాలేదు అప్పటికి.
నా చదువు బీకామ్ ఎంకామ్ అట్లా వెళ్ళిపోయింది. తనేమో చదివిన చదువు డైరెక్ట్ మనం బస్సు వస్తే డైరెక్ట్ ఎక్కినట్టు, నేనేమో దిగుకుంటూ ఎక్కినట్టుగా నా చదువు అలా కొనసాగింది అన్నట్టు. అందుకు మా వారికి నాకు 10 సంవత్సరాల తేడా ఉంది ఉద్యోగంలో. అట్లా నేను ప్రైవేటు స్కూల్లో చేస్తూ మళ్ళీ చదువుకొని ఉద్యోగాన్ని తెచ్చుకున్నాను. ఇవి ఇలా అవుతుంటాయి. మనము ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకుందాం ఆ లోపు. అలాగే గిన్నె 1 కప్పు శనగపిండి. ఇందులో మనము తగినంత కారం, ఎండు కారమే తీసుకోవాలి దీనికి. ఇది ఉప్పు కలపలేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇది ఎప్పుడే కానీ మనం పిల్లలకు చెప్పినా మనం చెప్పినా ఉప్పు కలపంది అనే తేడా చెప్పాలి. ఆల్రెడీ ఇందులో మనం ఉప్పు కలిపి పెట్టినాం అనుకో, మళ్ళీ ఉప్పు వేస్తే ఎక్కువ కలుపుతారా? మళ్ళీ కలిపి పెడతారు. మనం ఇంట్లో చేయించుకుంటే అలా చేస్తారు. రెడీమేడ్ లో వచ్చేస్తారు. ఉప్పు ఇక్కడ మళ్ళీ మర్చిపోవద్దు. తర్వాత ధనియాల పొడి, లేదనుకోండి ధనియాల పొడి లేకపోతే మసాలా పొడి అని కూడా ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసింది, అది వేసుకోవచ్చు. నీళ్ళు వేస్తారా? నీళ్ళు కాదు, నూనెతోనే కలపాలి. నూనెతోనే. ఇవి ఇంకా వేగాలి కదా? ఇంకా వేగాలి. ఈ వేగేలోపు కలిపేసుకోండి. చూసుకొని వేసుకొని తగినంత కలుపుతూ ఉండాలి. మనకు చపాతీ ముద్దలక్క కావాలన్నట్టు ఇది. ఇంకా మనకు బంద్ చేస్తే స్టవ్ సరిపోతుంది కదా. అవి చల్లగా కావాలండి. అయితే ఇందులో నేను వేరుగా ఒక ప్లేట్ లో తీసేస్తే తొందరగా చల్లారు. ఆ లోపు నేను ఇది కూడా మంచిగా తడుపుతాను. మనం చెంచాలు అని చెంచా పెట్టి తడుపుతుంటాం కానీ కరెక్ట్గా అయితే లేదు. చేయలేంది కాదు. మనం తినేప్పుడు కూడా చూడండి, స్పూన్ తీసుకొని తింటే ఎలా ఉంటుంది, మనం చేయితో తింటే ఎలా ఉంటుందో చూడండి. 5 వేళ్లతో మనము ఇలా తిన్నామంటే కడుపు నిండా కనిపిస్తుంది. స్పూన్ తో మళ్ళీ వెంటనే ఆకలేసేస్తూ ఉంటుంది. నేను చాలా సార్లు దీన్ని గమనించాను. అయిపోయింది కదా కలపడం అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటిని కూరుకోవడమే. ఇక్కడ పెట్టినా వేడిగా ఉన్నాయా? చల్లారాలి. ఓకే, ఇవి చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాను. చల్లారిపోయి ఉంటుంది కదండి. చూస్తున్నాను, చల్లారింది. ఇలా తీసుకొని ఇందులో మనము ఈ మిశ్రమాన్ని అయితే ఇక్కడ మనకు ఏ వంటకాలు అయినా కానీ నూనె బాగా పడినప్పుడు రుచి అనేది బాగా వస్తుంది, కానీ ఆరోగ్యం రీత్యా మంచిది కాదు. అంటే ఒకటి మంచిది అన్నప్పుడు ఒకటి చెడుది ఉంటది కదా, అలా. నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది కదండి. అంటే ఇంకా మనము అక్కడే ఉండి కొంచెం చూసుకుంటూ అవసరమైతే వేసుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం నూనె వేస్తున్నాం. మనకి ఈ మిశ్రమం ఇంకా కొంచెం గట్టిగా దడుపుకోవచ్చు, లేదు ఇట్లా లైట్గా పెట్టాలి అంటే కొంచెం లూజ్గా దడుపుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఓకే జ్యోతి గారు, రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకునేది. చక్కగా వేగిపోయాయి. తీసేద్దాం. ఇది ఇచ్చేసి నూనె లేకుండా తీసేస్తాం.
వేడి వేడిగా నింపుడు బెండకాయ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. నింపుడు బెండకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బెండకాయలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. నింపుడు బెండకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మధ్యకు చీల్చుకున్న బెండకాయలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న బెండకాయల మధ్యలో కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ముందుగా స్టఫ్ చేసుకున్న బెండకాయలను వేసి అన్ని వైపులా వేగేలా వేయించుకుని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నింపుడు బెండకాయ రెడీ. నింపుడు బెండకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేయండి. నేను టేస్ట్ చేయనా ఫస్ట్? అవునండి, అతిథులు కదా మీరు. బాగుందండి, మంచిగా ఉడికింది. ఇక్కడ మనకు పచ్చి పచ్చిగా ఉడికినట్టుగా 2 విధాలు కూడా తెలుస్తున్నాయి చూడండి. అవును, చాలా బాగుంది టేస్ట్. ఓకే జ్యోతి గారు, చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదములు మాధురి. చూసారు కదా, జ్యోతి గారు మనకి పరిచయం చేసిన 2 నాగర్ కర్నూలు స్పెషల్ వంటకాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి కరివేపాకు, పచ్చి కొబ్బరి, మిరపపొడి, అలాగే నింపుడు బెండకాయ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి నాగర్ కర్నూలు స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.